గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 12th. మనము నిన్న అండ్ ఈరోజు మార్నింగ్ ఒకటి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. దాంట్లో వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేసినాను, మదర్స్ అనే కంపెనీ వచ్చేసి ఒక స్వింగ్ ట్రేడింగ్ ద్వారా నేను తీసుకుంటున్నాను అని. అప్ టు 3 to 4% వరకు మన ప్రాఫిట్ చూసుకొని మనం ఎగ్జిట్ అవుతామని. నిన్న తీసుకున్నప్పటి నుంచి నిన్న ఏ ప్రైస్ యాక్షన్ కార్డ్ తీసుకున్నాను, ఏ విధంగా చూసినాను, చార్ట్ ఏ విధంగా చూసినాను, ప్రీవియస్ డేస్ ఎక్కడ వరకు ఇది సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళింది అనేది మొత్తము నిన్నటి వీడియోలో ఈరోజు మార్నింగ్ షార్ట్లో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు వచ్చేసి మీకు నిన్ననే తీసుకున్నాను మీకు ఏ విధంగా ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే T1 హోల్డింగ్స్ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదైతే మనము ఒక రోజు ముందు బై చేస్తామో అది T1 హోల్డింగ్లో ఉండి కొనుక్కున్న 2 days తర్వాత మన డిమాట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇది నేను తీసుకున్నాను. నేను తీసుకున్న ప్రైస్ వచ్చేసి 183.5, ఈరోజు వచ్చేసి 188.85 అప్ టు 189 వరకు వెళ్ళింది. టోటల్ వచ్చేసి ఓవరాల్గా 2.92% రిటర్న్ వచ్చింది. దీనిలో ఈరోజు ఒక రోజు మాత్రమే 2.73. దాని తర్వాత ఒక్కసారి మనము ఈ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసి చూసుకుంటే మదర్సన్ అనేది ఏ విధంగా మనకి ఇది చార్ట్ ట్రెండ్ అనేది సెట్ అనేది చూసుకున్నాము. ఇంకా నేను ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను. డైలీ టైం ఫ్రేమ్ సెట్ చేసినప్పుడు మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకు ఇది వచ్చేసి ఎస్టర్డే డే లో, బట్ ఇది ఈరోజు వచ్చేసి క్లోజ్ కావడము, అప్పుడు టచ్ కావడము ఎస్టర్డే డే హైకి టచ్ అయింది. టచ్ అయ్యి ఎస్టర్డే ఏ లెవెల్ కాడ అయితే క్లోజ్ అయిందో అదే లెవెల్ కాడ ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. అంటే మనకు బాటమ్ వచ్చే ఛాన్సెస్ లేదు. బయ్యర్స్ అనేది కంటిన్యూగా పైకి పుష్ చేస్తూనే ఉన్నారు. సో ఇదే బేసిస్లో రేపు ఒక 2 to 3 days వెయిట్ చేసి మనము ఏదైతే 3 to 4% అట్లీస్ట్ 5% ఎక్స్పెక్టేషన్ అనుకున్నామో అప్పటికన్నా వెయిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే అప్ టు 200 వరకు వెళ్ళొచ్చు అని అనుకుంటే, ఎందుకంటే మీకు జూలై మంత్లో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 207 or 208 ఆ నుంచి ఆల్ టైమ్ హై టచ్ అయినాక ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. డౌన్ వెళ్ళినాక అప్ ట్రెండ్ వెళ్ళి మళ్ళీ డౌన్, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అప్ టు 200 కూడా దాటే ఛాన్సెస్ ఉండొచ్చు. సో డిపెండ్ ఆన్ యువర్ రిస్క్, ప్రాఫిటబుల్ బేస్ చేసుకొని 5% 10% అనేది మీ ఇండివిజువల్ ఛాన్సెస్. ఎందుకంటే నేను వచ్చేసి అప్ టు 5% వరకు నాకు ప్రాఫిట్ వస్తే నేను ఎగ్జిట్ అయ్యి సో టోటల్ వచ్చిన నా ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ నెక్స్ట్ వేరే కంపెనీకి షిఫ్ట్ చేయగలను. సేమ్ 3 days బిఫోర్ SBI కార్డులో నాకు వచ్చిన ప్రాఫిట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఈ కంపెనీలో వచ్చిన ప్రాఫిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బోత్ తీసుకొని నెక్స్ట్ వేరే కంపెనీ నేను అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అది ఎవరు ఇండివిజువల్ వాళ్ళకన్నమాట. నేను ఓన్లీ ఈ కంపెనీ ఈ విధంగా తీసుకున్నాను అని నా సజెషన్ మాత్రం దీనిలో షేర్ చేస్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ రిస్క్ క్యాపబుల్, మీరు ఎంతవరకు మీరు లాస్ బేర్ చేయగలరు, ఎంతవరకు ప్రాఫిట్ మీరు హోల్డ్ చేయగలరు, దాన్ని బేస్ చేసుకొని మీరు కంటిన్యూగా హోల్డింగ్స్ చేయడము, ఎగ్జిట్ కావడం అనేది మీ ఓన్ రిస్క్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.